తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం MYR కన్వెన్షన్ హాల్, పాత బల్బ్ ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 25 బుధవారం, కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం, నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం, గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నాతో మాట్లాడు దేవా, నన్ను దర్శించవా, ఒక్క మంచి మాట ఈ బాబు అని అడుగుతున్నావు కదా. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవుడు పరలోకం నుండి నీకు జవాబు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏంటంటే యోబు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని దర్శిస్తున్నాడు. జోబ్ చాప్టర్ 5:22లో అద్భుతమైన మాట కనబడుతుంది. 22లో 3rd లైన్ అండర్లైన్ చేసుకోండి. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. ఇదేం వాగ్దానం పాస్టర్ గారు, అడవి మృగాలు నాతో సమ్మతిగా ఉండటం ఏంటి అని అనుకుంటున్నావా? చూడండి 22వ వచనం మొత్తం చదువుదాం. జోబ్ చాప్టర్ 5:22. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఉందువు, అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. రాక్షసులు ఉన్నారు కదా నీ చుట్టూ, నిన్ను భయంకరంగా బాధ పెడుతున్నారు కదా, తరుముతున్నారు కదా. అప్పులోళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే పోలీసులు అయి ఉండొచ్చు, ఏదో ఒక కేసులో తెలియకుండా ఇరుక్కుపోవటం, తెలిసి తెలియని పని చేసి అప్పుల పాలైపోవటం, ఎవరికైనా సంతకం పెట్టకుండా వారికి సంతకం పెట్టి వారు కట్టకపోతే వారు నీ మీదకి వచ్చి నిన్ను అడుగుతూ ఉంటే చివరికి నీకు వాళ్ళందరూ ఎలా ఉంటారంటే రాక్షసులాగా అయిపోతారన్నమాట. వారు నీకు ఫోన్ చేసిన ఒక పెద్ద భూతం ఫోన్ చేసినట్టే. సడన్ నువ్వు సంతోషంగా నీవు ఒక షాపింగ్ మాల్కి వెళ్తున్నావు నీ కుటుంబంతో, సరిగ్గా నీ భర్త నీవు లేకపోతే నీ కుటుంబం ఒక ఐటెం కొనుక్కోవడానికి వెళ్తున్నప్పుడు నువ్వు ఎవరు ఫోన్ ఎత్తట్లేదో, ఎవరు నిన్ను బాధ పెడుతున్నారో వారు అక్కడ నీకు డైరెక్ట్గా ప్రత్యక్షమైనప్పుడు, ఒకే లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు వారు కూడా అదే లిఫ్ట్లో వస్తుంటే ఒక్కసారి గుండె జారిపోతుంది. అమ్మో, అంటే సింహం ముందున్నా కూడా అంత భయం రాదేమో, ఎన్ని భయం వచ్చేస్తుంది. అడవి మృగం. కొంతమంది మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే అదుపు తప్పి మాట్లాడుతుంటారు కొంతమంది. ఆ మాటలకు పేగులు తెగిపోతుంటాయి, హార్ట్ పగిలిపోతూ ఉంటుంది. ఇంత మాట పడిన తర్వాత బ్రతకటం అవసరమా అనిపిస్తుంది. అంతగా కుమిలిపోయి నీలో నువ్వు ఏడుస్తున్నావు కదా. ఈ ఆర్థిక ఇబ్బందులు ఏంటి, నాకు ఎప్పుడూ సంతోషం ఉంటుంది. ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్న చోట ఆ ప్లేస్కి కానీ ఆ ఫంక్షన్స్కి వెళ్ళబుద్ది కాదు. ఏదైనా ఒక గోల్డ్ వేసుకుని మంచిగా ఎవరిదైనా వేసుకుని ఒకళ్ళు వెళ్ళినా, ఎవరిదైనా ఒక అద్దెకి తీసుకుని ఒక కారు తీసుకుని వెళ్ళినా, అక్కడికి నువ్వు ఎవరో ఫోన్ ఎత్తట్లేదో, ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టి వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వారి ముందు నువ్వు ఘనతగా దిగటానికి నీకు మనసు రాదు. కాళ్ళు ఎలా వణికిపోతుంటాయి, చేతులు వణికిపోతుంటాయి. అమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారా, ఆమె ఎక్కడికి వచ్చిందా, నేను గాజులు వేసుకోవటం ఆవిడ చూసింది కదా, చూస్తే ఏమనుకుంటుంది, నాకు డబ్బులు ఇవ్వటానికి లేదు కానీ ఈమె గాజులు వేసుకుంటుంది, ఈమె మెడలో వేసుకుంటుంది, ఈమె అన్ని ధరించుకుంటుంది, వీళ్ళకి ఏమీ తక్కువ లేదు, నన్నే ఏడిపిస్తున్నారు, వీళ్ళని ఎక్కడే విలువ తీసేస్తానని ఏ గొడవ ఆడేస్తుందో, అందరి ముందు అవమానం పోతుందేమో, పరువు ఏమైపోతుందో, ఇలాగ బాధలు బాధలు బాధలు. అంటే నీ జీవితంలో అడవి మృగములు అనమాట. వాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడతారో తెలియదు వాళ్ళకి. ఏ బజార్లో అయినా సరే విలువ తీసేయడానికి చూస్తుంటుంటారు. రోగము అదొక భయంకరమైన అడవి మృగం. అది ఏ సమయంలో వస్తుంది, ప్రయాణంలో సడన్గా మధ్యదారిలో నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి తీసుకొస్తుంది. కుటుంబం గలిబిలైపోతుంటుంది, శోధనలు కుదిపేస్తూ ఉంటాయి, అన్నీ బాగుంటాయి. నీ అల్లుళ్ళలో సైతం దొరుకుతుంది.
ఎంత మంచి అల్లుడైనా ఆడు పెనుబోతన తయారవుతాడు. కోడలు మంచి కోడలు అండి, మా కోడలు అంత మంచి కోడలు లేదనుకుంటాం. ఆ కోడల్లో సైతాన్ దూరిందనుకోండి, అది మొత్తం దెయ్యంలాగా అయిపోతుంది, సైతాన్లాగా అయిపోతుంది. ఇదేంటి, కోడలంటే భయం వేసేస్తుంది. ఇంకా ఆ కోడల ముందు కానీ ఆ అల్లుడు ముందు కానీ ఇంకా ఉండబుద్ధి కాదు, వేరే ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఉండలేం. ఇలాగా ఎన్నో రకాల అశాంతితో బాధపడుతున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏడుస్తున్నావు కదా, ప్రభువా పరిస్థితి ఇలాగ అయిపోయింది, ప్రభువా నా జీవితం ఇలాగ అయిపోయింది, నాకు బ్రతకాలని భయంగా ఉంది, భయం ఉంది. ఎవరు అర్ధరాత్రి వచ్చి తలుపు కొడతారు, ఎవరు నన్ను బాధ పెడతారు, ఏ మనుషుడు మంచివాడు అనుకున్నా ఆ మనుషుడే నాకు రాక్షసుగా అయిపోయాడు, లేదా నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు, నాకు బ్రతకాలని లేదు, ఎప్పుడేమైపోతానో నాకు భయంగా ఉంది అని ఏడుస్తున్నావు కదా. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఫైనాన్షియల్గా నువ్వు ఇబ్బంది పడితే వారు నీకు అడవి మృగములాగా ఉన్నారు. నువ్వు వారికి అన్ని రూపాయలు వాళ్ళకి ఇచ్చేసావు అనుకో, నిన్ను వాళ్ళు ఎంత గౌరవంగా మాట్లాడతారంటే, మహాదేవత తీసుకున్నది తీసుకున్నట్టే ఇచ్చేసింది. మహా మనిషి ఒక దేవుడైన ఎలాగ పుచ్చుకున్నాడో అంతా వడ్డీన కట్టేశాడు. దేవుడు నిన్ను ఫైనాన్షియల్గా హెచ్చించినప్పుడు నిన్ను బాధ పెట్టిన వాళ్ళందరూ కూడా నిన్ను పొగుడుతూ ఉంటుంటారు. చివరికి ఎలాగైపోతుందంటే, నిన్నెవరెవరు సూటిపోటు మాటలతో గాయపరిచారో, ఎవరెవరు చూసి జడ్చుకున్నావో వారందరూ ముందుకు వెళ్ళాలనుకుంటాను. ఎందుకంటే వారందరూ నిన్ను ఆరాధిస్తారనమాట. ఈరోజు ఆశీర్వాదం అదే, అంటే నీ స్థితిని దేవుడు ఆశీర్వాదంగా మార్చుచున్నాడు. అడవి మృగములన్నీ నీతో సమ్మతిగా ఉండును. పులులు, సింహాలు, గొర్రెపిల్ల నీ దగ్గరికి నెమ్మదిగా వచ్చి ఉంటాయి. నీ ఇంట్లో అందరూ నీ కాళ్ళ దగ్గరికే వస్తారు. నువ్వు గొర్రెపిల్లవైనా కానీ నీ తల పైన ఉంటుంది, కనవ మృగముల తలలన్నీ కిందకి నీ దగ్గర వంగుతాయి. నీ దేవుడు బలమైన వాడు. ఆమేన్. ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. నువ్వు దేనికి జడుస్తున్నావో, ఏ మనుషుడికి జడుస్తున్నావో, ఏ మనిషికి భయపడి దూరం అయిపోతున్నావో, వారందరి ముందు దేవుడు నిన్ను దీపస్తంభముగా పెడుతున్నాడు. ఆత్మ తోడుండుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇవ్వమన్నటువంటి వాక్యాన్ని నేను మీకు బోధించడానికి సిద్ధముగా ఉన్నాను. యోబు గ్రంథం 5వ అధ్యాయము, యోబు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం తెరిచి అందరూ చదవాలని ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి జోబ్ చాప్టర్ 5 వర్స్ 24లో చాలా అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. ఈ దినము దేవుడు మనకిస్తున్న బలమైన మాట. నేను ఒక పోస్ట్ మ్యాన్గా మీ మధ్యకు వచ్చాను. నేను మంచి పోస్ట్ మ్యాన్. హల్లెలూయా. బంట్రోత్ అనమాట. పోస్ట్ మ్యాన్ ఏమంటే బంట్రోత్ అంటారు. నేను యేసు బంట్రోత్గా ఉన్నాను. ఆయన ఇచ్చిన ఉత్తరం మీ ముందు చదువుతున్నాను. ఏంటంటే, నీ డేరా క్షేమ నివాసమని తెలుసుకుందువు, నీ ఇంటి వస్తువులలో నువ్వు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. డేరా, నీ డేరా అంటే నీ శరీరము, నీ బాడీ, మన దేహాన్ని దేవుడు ఒక ఇల్లుగా కట్టాడు. ఒక ఇల్లు కట్టాలంటే, ఒక డేరా కట్టాలంటే ఫస్ట్ దానికి ఒక ఎన్నుబద్ద ఉంటుంది. ఏముంటుంది? వెన్నుబద్ద ఉంటుంది. మనకి కూడా ఒక వెన్నుముక్క వేసాడు దేవుడు. కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా అతుక్కుంటుంది, సెట్ అయిపోతాయి మరలా. కానీ నడుము ఇరిగిందంటే మళ్ళీ సెట్ కాదు. అది వెన్నుముక్క తప్పిందంటే ఇంకా మరలా తేడా వచ్చేస్తుంది. అందుకనే
వెన్నుముక్క ఒక పెద్ద దూలంలాగా వేసాడు. ఆ వెన్నుముక్కకి చూడండి, ఇంటికి పెద్ద దూలం వేసి వెన్నుబద్ద దాని నుండి ఎలాగా వాసాలు బద్దులు ఎలా దింపుతామో అలాగని ఈ వెన్నుముక్క నుండి రిబ్స్ పెట్టాడు. మనకి ఏం పెట్టాడు? రిబ్స్ ఉంటాయి మనకి చుట్టూని, ఎముకలు ఇలాగా ఆ వెన్నుబద్దను బట్టి అల్లాడు అనమాట. దాని మీద ఒక గుడ్డ కప్పినట్టు కప్పాడు చర్మం అనేది. ఇది మన డేరా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ డేరాకి ఎన్ని కష్టాలో, ఈ డేరాకి ఎన్ని గలిబిలి గలిబిలి గలిబిలి, రోజు టెన్షనే ఈ డేరాకి. తీరా చూస్తే ఇది ఏమైనా బిల్డింగా, పోనీ కాంక్రీట్ బిల్డింగా? కాదే. చెప్పాలి, అందరు చెప్పాలి, ఇది ఒక డేరా. ఇది నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. నీ దేహము దేవుడు నిర్మించిన నిర్మాణమై ఉన్నది. నీలోనికి ఇహలోక సంబంధమైనటువంటిది ఏది లోపలికి వెళ్లకుండా దాని మీద ఒక చక్కని చర్మాన్ని కప్పాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, మనం అనుకుంటాం మనం పెద్ద బలవంతులు అనుకుంటాం. ఈ లోకములో ప్రకృతిలో అతి సున్నితమైనటువంటిది జీవి ఎవరంటే, అందరికంటే అన్నిటికంటే చాలా డెలికేట్ ఎవరంటే మానవుడే. అరటి చెట్టు కంటే బలహీనుడంట మనిషి. ఏంటి, మనం అనుకుంటాం చాలా బలం ఉందని అనుకుంటాం. 1 లీటర్ బ్లడ్ తీసేటప్పటికి కిందడిపోతాం అంతే. కళ్ళు తిరిగినాయి అనుకోండి, ఏదైనా నీకు పడని గాలి పీల్చిన కళ్ళు తిరిగినాయి అంటే మొత్తం కుప్పకూలిపోతావు. అరటి చెట్టు నిండా నీరు ఎలా ఉంటుందో మన దేహము నిండా వాటర్ బ్లడ్ కూడా ఉంటుంది. బ్లడ్ ఫుల్గా ఉంటుంది కనుక బ్లడ్ మీదే మనం బుడగలాగా ఉన్నాం. ఆమేన్. మన జీవితం ఒకసారి ఆలోచిస్తే చాలా భయంకరంగా ఉంటుంది. ఈ డేరాలో బీపీ, షుగరు, కిడ్నీ పోయిందని, లివర్ పాడైపోయిందని, లంగ్స్ పాడైపోతున్నాయని, క్యాన్సర్ అని, బ్లడ్ ఇన్ఫెక్షన్ అని, బ్రెయిన్ పాడైపోయిందని, ఎన్నో రకాల రోగాలతోటి డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్ ఎక్కువైపోయింది, నీ కాలు తీసేయాలంటాడు, నీ రేలు కట్ చేసేయాలి, నీకు క్యాన్సర్ సోకింది కనుక రైట్ సైడ్ చెస్ట్ తీసేయాలి. చాలామందికి తీసేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ తీసేయాలి, లేకపోతే నీ చెవు కోసేయాలి, నీకు ఆ పలానా ఆర్గన్ నీలోంచి తీసేయాలి. క్యాన్సర్ వచ్చేసింది, చచ్చిపోతావు, మరణం అయిపోతావు, ఇది తీసేస్తే కొన్ని రోజులు బ్రతుకుతావు. ఇలాగ డాక్టర్లు మనకు చెప్పటం. ఎందుకంటే ఏ డేరా జీవితము ఆరోగ్యంగా లేదు. ఈ రోజున ప్రతి శరీరంలో ఒక రోగము దాగుంది. నేను ఏ రోగము లేదు, నాకు నేను మంచి ఆరోగ్యంగా ఉన్నాను ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒక్కసారి చేయి పైకెత్తండి. అందరికీ ఏదో ఒక రోగము, ఏదో ఒక రోగము. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం అనమాట. ఏమండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం. నాకున్న రోగం నీకుండదు, నీకున్న రోగం నాకుండదు. అందరూ రోగులే, కానీ ఎవడు పైకి చెప్పుకోవట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా మనం హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం. కానీ ఈరోజు శుభవార్త నీకు పరలోకము నుండి దేవుడు పంపించిన మాట, నీ డేరా క్షేమ నివాసమని తెలుసుకో. ఆమేన్. అంటే ఇక మీదట నీ శరీరంలో మరణకరణ రోగము ఉండదు. నీ అవయవాలన్నీ చెక్ చేసుకో. అక్కడేమన్నాడు చూడండి, నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను, నీ ఇల్లు ఏది? నీ ఇల్లు. హలో, నీవు లెక్క చూడగా. ఇల్లు గురించి ప్రసంగిలో సొలొమోను చెప్తాడు. ఆ ఇల్లు ఎలాగుంటుందో అక్కడ చెప్పాడు. ఎందుకంటే డేరా పరిస్థితి ఎట్లుంటుందో అక్కడ మనకి కనపడుతూ ఉంది. బాల్యమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుట ఎంత మేలని చెప్పి ప్రసంగి 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరం రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రము చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. ఏనండి,
అండర్లైన్ చేసుకోండి. ఈ డేరా యొక్క విశిష్టత ఇక్కడ చెప్పాడు. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. ఇక్కడేమన్నాడంటే నీ ఇంటి వస్తువులు ఏదైనా పోయినాయా అని చూస్తే ఏది పోయి ఉండదు అన్నాడు. ఇంటి వస్తువులు. ఇక్కడ 12వ అధ్యాయము 3వ వచనంలో ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. ఇంటి కావలి వారు వణుకుదురు. ఇంటి కావలి వారు వణుకుదురు. బలిష్ఠులు వంగుదురు. చూడండి, బలిష్ఠులు వంగుదురు. విసురువారు కొద్ది మందగుట చేత. విసురువారు కొద్ది మందగుట చేత పని చాలించుకొందురు. మీకు అర్థమవుతుందా ఏ ఇల్లు ఇది? అర్థమైందా? మొదటిగా ఏమన్నా ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురంటే వయసు అయిపోయినప్పుడు మనం ఈ దేహం అంతటిని కాపాడుకోవడానికి చేతులు కాళ్ళు ఉన్నాయి మనకి. సమయం అయిపోయినప్పుడు కిటికీల్లో చూడండి, వయసు అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఏమొస్తుంది? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పండి. పెళ్ళైన కొత్తలో భర్త కొట్టడానికి వచ్చాడు అనుకోండి, భార్య ఏం చేస్తుంది? నేను పడతాను అనుకున్నావురా అని అక్కడ కంచామో లేకపోతే గిన్నెచ్చుకుని తిరగేసి కొడుతుంది. ఎందుకంటే తను కాపాడుకుంటుంది. ఏ భార్య అయినా ఎవరి మీదైనా భర్తను పీకెత్తుంది అనుకోండి, ఒక భార్య పీకెత్తుందంటే మొన్న ఒక ఆయన చెప్పాడు. దినములు చెడ్డవి, ఎవరైనా పీకితే మనం కాపాడుకుంటాం చేతులతోటి. ఎవరైనా కొట్టడానికి వస్తే చెయ్యి పైకెత్తుతాం, నన్ను ముట్టుకోకంటాం. గమ్ముని వెంటనే ఏమొస్తుంది? మన చేతులే మన దేహాన్ని కాపాడుకుంటాం, మన ఇంటిని. ఇక్కడ ఏమన్నాడంటే ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. ప్రాణం పోయే ముందు సమయం ఆసనం అయ్యేటప్పటికి వణుకు అనేది పుడుతుంది. బలిష్ఠులు వంగుదురు. తర్వాత బలిష్ఠులు వంగుదురు. విసురువారు కొద్ది మంది. ఎవరైనా వస్తే ఒక తాపు తండానికి కాలు పైకెత్తుతాం మనం. కజ్జమాడిన కోడలు అత్తగారి మీద దెబ్బలాడుతున్నా సరే కాలు పైకెత్తి దెబ్బలాడి కోడలు కూడా ఉంటారు. బలిష్ఠులు వంగిపోతారు. విసురువారు కొద్ది మందగుట చేత. విసురువారు కొద్ది మందగుట చేత పని చాలించుకొందురు. నోటిలో విసురువారు తిరగల్లి విసురుతాం కదా పని. కిటికీల్లో గుండా చూచువారు కానలకి. కిటికీలు గుండా చూచువారు, కళ్ళు చూస్తున్నాయి కదా, కిటికీలు గుండా చూచువారు కానలేక ఉందరు అంటే దృష్టి తగ్గిపోతుంది. వీధి తలుపులు మూయబడును. చెవులు, వీధి తలుపులు క్లోజ్, చెవిటి తనం వచ్చేస్తుంది. అర్థమవుతుంది మీ అందరికీ? ఇంటి వస్తువులు అన్నమాట ఇవన్నీ కూడా. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనకి సమయం బలం ఉన్నప్పుడు మనం ఒక రకంగా బ్రతుకుతాం. బలం తగ్గిపోయాక, సమయం ఆసన్నమైనప్పుడు, చనిపోయే టైం వచ్చినా, రోగం ఎక్కువైపోయినా కాళ్ళు చేతులు తిరగట రాళ్ళ ధ్వని తగ్గిపోతాయి. రాళ్ళ ధ్వని. ఎవరైనా ఏదైనా అంటే మనం పళ్ళు బిగిస్తాం, చెప్తా అంటాం కదా, అంత బిగింపు కూడా ఉండదు నీకు. తిరగల్ల రాళ్ళ ధ్వని తగ్గిపోతుంది. కావలి వారు వణుకుపోతారు, బలిష్ఠులు వంగిపోతారు. వీధి తలుపులు ఏం తలుపులు? వీధి తలుపులు మొయ్యబడతాయి. తలుపులు మొయ్యబడతాయి, అన్ని క్లోజ్ అయిపోతాయి. ఏంటి? ఇంటి వస్తువులు. అయితే ఈ దినము నీ డేరాకున్నటువంటి నీ కళ్ళు, నీ కిడ్నీ, నీ లివర్, లంగ్స్, బ్రెయిన్, హార్ట్, ఎవ్రీథింగ్, ఆర్గన్స్ నీవు లెక్క చూడగా. చూడండి, వాక్యంలోకి రండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. నీ డేరా క్షేమ నివాసం. ఆమేన్. మీరు భయపడకండి, నాకు అది తీసేస్తాడేమో, నా కాలు కట్ చేసేస్తారేమో, లేకపోతే నా చర్మం ఇలా మచ్చలతో వస్తుంది, లేకపోతే నా చూపు ఇలాగ మారిపోయింది, కన్ను తీసేస్తాడేమో, నాలుగు కట్ చేసేస్తాడేమో, నాకు ఏదో వ్యాధి ఉందేమో, ఏదో కురుపు వచ్చింది, లేకపోతే గడ్డకు వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని భయపడుతున్నావేమో. ఏ రోగమున్నా సరే ఈ దినము దేవుని ఆత్మ నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే నీ డేరా క్షేమ నివాసమని. నీ ఇంటి వస్తువులు. ఆమేన్. నమ్మిన వారందరూ గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ డేరా క్షేమ నివాసము. ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. ఒకవేళ నువ్వు తినే తిండి సరిలేక, వాతావరణం సరిలేక, నువ్వు నివసించే ప్రదేశంలో వాతావరణం, ఆ సాయిల్
ఆ వాటర్ డ్రైనేజీ దానివల్ల ఏదైనా రోగము ఇన్ఫెక్షన్ వచ్చిందేమో కానీ వచ్చినట్టే పోతుంది, కానీ నీ అవయవాలు కోసేసే అంత రోగము దేవుడు నీకు రానివ్వట్లేదు. నేను మీకు మాట ఇస్తున్నాను దేవుని సేవకుడిగా, నీకు ఏ విధమైన నాశనకరమైన రోగము రాదు. ఆమేన్. నమ్మిన వారందరూ కేకలేయండి, ఏలవేయండి, చప్పట్లు కొట్టండి. నీ డేరా క్షేమ నివాసము, నీ డేరా క్షేమ నివాసము. నువ్వెన్ని ఆయింట్మెంట్లు రాసినాగా నేనేదో అయిపోతానేమో, అది అయిపోతానేమో. రోగాలు, ఈ బాధలు ఎందుకు వస్తాయి తెలుసా అండి? శరీరంలో ఈ క్యాన్సర్ కంతులు కూడా ఎందుకు వస్తాయి తెలుసా? అక్కడ పైన రాశాడు చూడండి, దానిపైన 23వ వచనం చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదు, అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. ఇది నాదే వాగ్దానం అన్నవారందరూ గట్టిగా కేకలేయండి. అడవి మృగములకు నీవు భయపడవతే. అప్పులోలికి భయపడవు, డప్పులోలికి భయపడవు, అంతే. వియ్యంకుడికి భయపడవు, ఏపురాలకి భయపడవు. అసలు నీకు భయమే లేదు నీకు. ఎందుకంటే నీవు క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నావు. బిడ్డ సంసారం ఏమైపోతుందో, వదిలేస్తుందేమో, 10 మందిలో నేనేమైపోతానని భయపడుతున్నావేమో. నో, ఆయన ఉన్నాడు. ఈ భయానికి ఏమవుతుందంటే, భయం వలన మొన్న ఒక సైంటిస్ట్ నాతో మాట్లాడి చెప్పింది ఏంటంటే, ఈ భయం వలన మనిషికి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే శరీరం లోపల సున్నితమైన ప్రదేశంలో గడ్డలు తయారవుతున్నాయంట. హల్లెలూయా. ఏం తయారవుతున్నాయి? బ్లడ్ ఫ్లూయెంట్గా అది పైకి కిందకి వెళ్ళకుండా ఒక చోట స్టక్ అయిపోయి అది ఒక గడ్డ కింద కట్టి, ఆ గడ్డ కొన్ని దినాలకి ఏమవుతుందంటే కొన్ని నెలలకి కుళ్ళిపోవటం మొదలయ్యి అక్కడి నుంచి మొదలవుతుంది క్యాన్సర్ అని చెప్పాడు. హల్లెలూయా. మీరు అడవి మృగాలకి భయపడకండి, ఎవరికి భయపడకండి. అసలు భయం అనేది వద్దు మీకు. ఎందుకంటే కోదమ సింహమైన వాడు మన పక్షంగా ఉన్నాడు. నీకు ప్రార్థనా శక్తి ఉన్నది, నమ్మిన నీ దైవం ఉన్నది. ఏ తెగులుకి నువ్వు భయపడక్కర్లేదు. ఏమైపోతానో నాకెవరున్నారు, నన్ను పెద్ద హాస్పిటల్కి తీసి వాళ్ళు ఎవరున్నారు, ఎవరు అక్కర్లేదు. యేసు నీ పక్షముగా ఉన్నాడు. క్యాన్సర్ వస్తుందని భయపడుతున్నారా? గడ్డలున్నాయా, కంతులున్నాయా? ప్రార్థనా తైలం రాయండి, అది కరిగిపోతాయి అంతే. నువ్వు విశ్వాసంతో రాయి, అది ఉంటుంది అనుకుంటున్నావు. అది చలికాలంలో కొబ్బరి నూనె ఎలా గడ్డి కట్టేస్తుందో, ఆ గడ్డకి మరలా మనం సూర్యరశ్మి తగిలినప్పుడు పెడితే అది ఎలాగ నూనెగా మారిపోతుందో, నీ రోగము నీళ్ళగా మారి యూరిన్లోంచి బయటకు పోతుంది, మోషన్ నుంచి పోతుంది. అంటే ఎందుకంటే నిన్ను స్వస్థపరిచేవాను నేనే అని మాట్లాడాడు ఆయన. ఆయన అబద్ధికుడు కాడు కదా. ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, భయపడకు. అడవి మృగములకు కానీ ప్రళయము, ఫ్లడ్ వచ్చినా, వరద వచ్చినా, క్షామమైనను అంటే కరువు, నీకు ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నా, ఇంట్లో పరిస్థితులన్నీ తేడా పాడగా ఉన్నా, నువ్వు దేనికి భయపడవద్దు. ఒకవేళ భయపడి టెన్షన్ అయిపోయి చిక్కుపోయి ఎముకలన్నీ కుళ్ళిపోతున్నాయేమో, శరీరం వల్ల మరగుజ్జులాగా అయిపోయి కృంగిపోతున్నావేమో, చిన్న వయసులోనే ముసలి వయసులాగా అయిపోతున్నావేమో, మరలా పక్షిరాజు వలె నువ్వు చిగురు పడతావు. మరలా బలము పుంజుకుని దేవుని పని చేస్తావు, దేవుని సాక్షిగా ఉంటావు. నీ డేరా క్షేమ నివాసము. అందరూ లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. 7 బాధలు కలిగినను నీకే కీడును తగులదు. డబ్బు కాదు, అష్టైశ్వర్యాలు కాదు, ఫస్ట్ నువ్వు బ్రతకాలి, ఫస్ట్ నువ్వు ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ నెల ఒక ప్రత్యేకమైన మాట, ఏడుస్తున్నావు కదా, నాకు రోగం ఉంది, ఏదో వచ్చింది,
తెలియకుండా ఏదో నన్ను ఆవరిస్తుంది, నాకు అందుకే సడన్గా ఏదో తేడా అవుతుంది, లేకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళిపోలేమో, లేకపోతే నాకు ఏదైనా జబ్బు వచ్చేస్తుందేమో, ఏదైనా ఆపరేషన్ పడుతుందేమో, ఆ ఆర్గన్స్ తీసేస్తారా, పేగులు కట్ చేస్తారా, ఏదైనా తీసి పడేస్తారా బయటకు అని అనుకున్నావా? విశ్వాసం ఉంచు. ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడాడు. నీవు క్రీస్తు చేతిలో పరిపూర్ణమైన దేహము కలిగిన మనిషిగా ఉండబోతున్నావు. నీ డేరా క్షేమ నివాసము. 6 బాధలు కలిగినను 7 బాధలు కలిగినను నువ్వు విడిపించబడతావు. నువ్వు నీ ఇంటి వస్తువులు ఏది చెక్ చేసుకున్నా, నీ శరీరంలో మళ్ళీ ఒకసారి అన్నీ చెక్ చేయించుకో, మెడికల్ చెకప్, అన్నీ ఆశీర్వాదకరంగా ఉందని చెబుతాడు ఆయన. స్వస్థపరచుడైనా ఆ స్వస్థతను బట్టే మరలా నీ గర్భఫలం వస్తుంది. ఆ స్వస్థతను బట్టే నీకు కొత్త తెలివి, కొత్త జ్ఞానము నీకు రాబోతోంది. హల్లెలూయా. అయ్యా, ఇంత సత్తువ గల సంఘానికి, జీవం గల వాక్యానికి నన్ను దగ్గర చేస్తున్నది నీకు వందనాలు. నా పాపాలు క్షమించు బాబాని. తెలుసో తెలియక నేను తప్పు చేశానేమో, తెలుసో తెలియక నేను పాపం చేశానేమో. నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ రక్తంలో నన్ను కడుగు. నాకు బ్రతుకుతానని ఆశ లేదయ్యా, కానీ ఈరోజు నువ్వు నాతో మాట్లాడు. నేను బ్రతుకుతాను, నేను సాధిస్తాను, నేను జయము పొందుతాను. ఎస్, దేవుని ఆత్మ నీతో ఉంది. అందరూ ప్రార్థనలో ఉండండి. జీవముల దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. యేసు రక్షకుడు, ఆయన పాపాలు క్షమించేవాడు. ఆయన ఎదుట నీ పాపాలని క్షమించమని అడుగు. నీ డేరా క్షేమ నివాసమై ఉండును.